హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ లక్కమాంబ పార్ట్ 99. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. లక్కీ, నువ్వు మా భయ్యాకి మరదల్వి ఆర్ లవర్వి మాత్రమే కాదు, తాళి కట్టిన వైఫ్వి కూడా. అది గుర్తుపెట్టుకొని నువ్వే ఆలోచించుకో అన్నాడు సీరియస్గా బంటి. అప్పుడు కానీ లక్కీ పీత బ్రెయిన్ వెలగలేదు. కరెక్టే కదా అని ఆలోచిస్తూ ఉండగా పక్క నుంచి కయ్యూం వచ్చి, నాకు అంతా అర్థమైంది కానీ ఈ అమ్మమ్మ చెప్పే అబద్ధాలు అస్సలు అర్థం కాలేదు అన్నాడు. రేయ్, అమ్మమ్మ వినిందంటే నిన్ను చీమను నలిపినట్లు నలిపేస్తుంది. నీకు అవసరమా అన్నాడు బంటి. ఏమైంది బంటి అంటుంది లక్కీ ఒక పక్క తను డీప్గా ఆలోచిస్తూనే. అదే లక్కీ, మీ లోచన 45 ఆర్ 55 ఇయర్స్ బ్యాక్ తాతయ్యతో కలిసి క్యాండిల్ నైట్ డిన్నర్ చేశాను అంటుంది. మరి అప్పట్లో సాధ్యమే అంటావా లక్కీ? అది కూడా డైలీ, పైగా మీరుండేది ఊరు. దాని గురించి నీకేమైనా తెలిస్తే నాకు క్లారిటీగా చెప్పొచ్చు కదా అన్నాడు బంటి. అవునరా బంటి, నాకు కూడా అది అస్సలు అర్థం కాలేదు అంటుంది లక్కీ. మరింకే, దానికి క్లారిటీ తెచ్చుకుందామా అన్నాడు బంటి హుషారుగా. అంతే, ముగ్గురు కలిసి హైఫై ఇచ్చుకొని మరి ఎగ్ పఫ్ సాస్లో ముంచుకొని తింటున్న సులోచనమ్మ చుట్టూ చేరారు ఆసక్తిగా. వాళ్ళకి ఆసక్తి, ఆశ్చర్యం ప్లస్ ఆత్రం మీరేలా సులోచనమ్మ ఫ్లాష్ బ్యాక్ లోని క్యాండిల్ నైట్ డిన్నర్ విశేషం ఒక్కసారిగా రివీల్ చేసింది. ఆ ఆశ్చర్యకరమైన రొమాంటిక్ క్యాండిల్ నైట్ డిన్నర్ రహస్యం విని ముగ్గురు కళ్ళు తేలేసి నోరు తెరిచేసి మరీ షాక్తో అవ్వక్కవ్వడం లక్కీ బంటి కయ్యూంల వంతు అయింది. వాళ్ళు అలా షాక్లో ఉండగానే అసలు రహస్యం నేను మీకు చెప్తాను. అసలు విషయం ఏంటంటే, ఐలయ్య సులోచనమ్మ పెళ్లి చేసుకున్న కొత్తలో మీరు గెస్ట్ చేసినట్టుగానే ఆ ఊర్లో కరెంటు ఉండేది కాదు. అందుకే రాత్రిళ్ళు వెలుతురు కోసం ఈ చిమ్నీలను ఉపయోగించేవాళ్ళు. ఆ చిమ్నీ ఏంటనేది ఎగ్జాంపుల్గా ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. కానీ ఇవి కూడా నిజానికి అప్పట్లో అయితే చాలా కాస్ట్లీ రేట్లతో ఉండేవి. పైగా గొప్ప వాళ్ళ ఇంట్లోనే కనిపించేవి. ఇక మామూలుగా మిడిల్ క్లాస్ అయితే ఎలా ఉండేది అంటే, పిల్లలకు టానిక్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటి మూతలకి హోల్ పెట్టి అందులో కాటన్ క్లాత్ వత్తిలా చేసి అందులోంచి దూర్చి ఆ సీసాలో కిరోసిన్ నింపి మూతని టైట్గా ఫిక్స్ చేసి అప్పుడు వెలిగించుకునేవాళ్ళు. అలా ఐలయ్య సులోచనమ్మలు కొన్ని దశాబ్దాలు రోజు క్యాండిల్ నైట్ డిన్నర్ చేశారనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది కదా వాళ్ళ క్యాండిల్ నైట్ డిన్నర్ అసలు రహస్యం. చాలా మందికి తెలుసు అనుకో, బట్ కొంతమందికి తెలియకపోతే ఇది క్లారిటీ అన్నమాట. మరి దీని గురించి పైన ఇచ్చిన చిమ్నీల గురించి మీకేం తెలుసో నాకు కామెంట్లో చెప్పండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. చాలా రకాల వంటకాలు చేసింది పుష్ప, వెజ్ నాన్ వెజ్. ఇక లాస్ట్కి రైస్ పెట్టి రైతా చేసేస్తే సరిపోతుంది అనుకుంటూనే ఆలోచిస్తుంది. సడన్ గా ఇలా ఫోన్ చేశారేంటి, నైట్ కి తాము డిన్నర్ కి వస్తున్నామని అనుకుంటూనే వదిన లక్కీ లేచిందా అని అడిగింది. తాను ఎందుకు లేస్తుంది, ఇంకా శుభోదయం కాలేదు మహారాణి గారికి. మరి నెత్తికెక్కించుకున్నావు వదిన, పొద్దున్నే కాదు మధ్యాహ్నం కూడా పడుకున్న వాళ్ళని ఒకరు లేపాలా నీ కోడల్ని అని కోపంగా అడిగింది జయంతి. పోనీలే వదిన, ఎగ్జామ్స్ ఉంటే రాత్రి పగళ్ళు చదువుతుంది, అప్పుడు దానికి రెస్టే ఉండదు, ఏదో నేనే తినిపిస్తాను బలవంతంగా అని పుష్ప అలా అన్నదో లేదో, అత్త ఆకలేస్తుంది, ఏదైనా టేస్టీ ఫుడ్ ఉంటే తీసుకొచ్చి తినిపించు అంటూ ఆర్డర్ వేసింది హాల్ నుంచి లక్కీ. మరింకే వెళ్ళు, నిద్రపోయి నిద్రపోయి అలసిపోయి ఉంటుంది నీ కోడలు, వెళ్ళి డ్యూటీ ఎక్కువ, ఎలాగో అది నీకు చేసి పెట్టేది లేదు, నువ్వే దానికి సేవలు చెయ్యి అంటుంది కోపంగా జయంతి. అదేం లేదు, మార్నింగ్ టిఫిన్ చేసి బయటికి వెళ్ళింది కదా, ఆకలితో ఉండి ఉంటుంది అంటూనే తను చేసిన బిర్యానీ నుంచి ప్లేట్లో వడ్డించుకొని పుష్ప లక్కీ కోసం తీసుకెళ్తుంది. మరే, ఆవిడ గారు వెళ్ళింది మన బేకరీకి, అక్కడ తినందే ఉన్నిందా, మరీ గారాబం చేసేస్తున్నావు దాన్ని, దానికి మీ అన్నయ్యనే కరెక్ట్ అంటుంది వెనక నుంచి. అత్త,
ఎవరు మన వంటింట్లో చాలా మాట్లాడుతున్నారు? మళ్ళీ తాలూకు బంధువా? కొత్తగా పనిలో పెట్టుకున్నావా? అంటుంది లక్కీ బయటి నుంచి కావాలని. అంతే కోపంగా బయటికి వచ్చిన జయంతి ఎక్కువ మాట్లాడితే గదిలో పడుకున్న మీ నాన్నని లేపుతా దొంగముండా అని తిట్టుకుంటూ లోపలికి వెళ్తుంది. ఆయనకు కోపం వచ్చినా ఆయన్ని చూపించాలి. ఈవిడ గారికి కోపం వచ్చినా ఆయనే చూపించాలి. ఏంటో ఈ భార్యాభర్తల అండర్‌స్టాండింగ్ అంటుంది వెనక నుంచి జయంతిని వెక్కిరిస్తూ లక్కీ. ఏయ్! నువ్వు నోరు మూసుకొని తిను అంటూ లక్కీని కసిరి ఎలా ఉంది బిర్యానీ నచ్చిందా? అని ప్రేమగా అడిగింది పుష్ప. నువ్వు చేశాక బాగుండకుండా ఉంటుందా? అంటూ లెగ్ పీస్ తీసుకొని తింటూ అంటుంది లక్కీ. అప్పుడే అక్కడికి వచ్చిన సులోచనమ్మ ఏమే పుష్ప వాళ్ళు ఎందుకొస్తున్నారు అంట ఏమైనా తెలుసా? అని అడిగింది. ఆమె ఎవరి గురించి అడుగుతుందో తెలియక జస్ట్ వాళ్ళని చూస్తుంది తప్ప తినడానికే నోరు తెరుస్తుంది మన లక్కీ. ఏమో అమ్మా! అంటే ఇదివరకు ఒకసారి నన్ను వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తే నేను కూడా వాళ్ళ ఫ్యామిలీని మన ఇంటికి రమ్మని చెప్పాను డిన్నర్‌కి. అందుకే అయ్యుంటుంది. అది కాక వాళ్ళ అమ్మాయికి పెళ్లి కుదిరింది కదా! మళ్ళీ తను ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందని వస్తున్నట్టున్నారు అంటూ నవ్వుతుంది పుష్ప. అయినా లక్కీ పట్టించుకోకుండా టీవీ చూస్తుంది. అది సరే గాని ఇంతకి నా మనవడు ఎక్కడా? పొద్దున్న అనగా బయటికి వెళ్ళాడు. ఇంకా రాలేదు. ఇక్కడ తిన్న వాళ్ళే తింటున్నారు తప్ప నా మనవడు పొద్దుట్నుంచి ఒక ముద్ద కూడా ఇంట్లో తినలేదు అంటుంది లక్కీని చూస్తూ సులోచనమ్మ. అంతే తాచుపాములా బుస కొట్టింది లక్కీ. ఎప్పుడు చూసినా నా తిండి పైన ఎందుకు ఏడుస్తారు? ఏదో పొద్దున్న టిఫిన్ చేసిందే మధ్యాహ్నం తినలేదు. సాయంత్రం ఏదో కొంచెం తింటుంది అనుకోవచ్చు కదా! అసలు లేటుగా పుట్టానా నేను? లేక ఏ గుడి మెట్ల మీద నుంచో నన్ను ఎత్తుకొచ్చావా? నీ కొడుక్కు పిల్లలు లేరని అని అరుస్తుంది గట్టిగా లక్కీ. ఏంటే మా అమ్మని అన్ని మాటలంటున్నావు? అంటుంది పుష్ప. మరీ లేకపోతే ఏంటి? అరే! తను నాకు నానమ్మే కదా! కొంచెంలో కొంచెం ప్రేమ చూపించొచ్చు కదా! తను చూపించదు. నువ్వు చూపిస్తే ఓర్చుకోదు. ఇలా అయితే చాలా కష్టం. ముందే చెప్తున్నా అత్త. మీ అమ్మని మీ దగ్గర ఈ ఇంట్లో ఉంచుకునేదుంటే ఈ ఇంట్లో కోడలుగా నేను ఉండలేను. ఐ కాంట్ అంటుంది లక్కీ ఫోర్స్ కొడుతూ. ఆ పోవే ఏలినోడికి ఏడుగురు. నువ్వు లేకపోతే ఎంత? ఇప్పటికే వాడికి ఖాతాలో ముగ్గురయ్యారు నీతో కలిపి. ఇంకో నలుగురిలో ఒక్కతైనా నాకు నా మనవడికి సరైనది దొరకకపోతుందా? ఏమాత్రం తగ్గకుండా అంటుంది సులోచనమ్మ. ఏంటి ముగ్గురయ్యారా? అని తనని పక్కన పెట్టి ఇంకో ఇద్దరు ఎవరు? అని అడిగింది కోపంగా లక్కీ. ఇంకెవరు? ఆ ఎమ్మెల్యే కూతురు ఆ టీవీలో కనిపించిన అబల అని సులోచనమ్మ అనగానే చిర్రెత్తుకొచ్చింది లక్కీకి. ఆ ఎమ్మెల్యే కూతురు అన్నా పర్వాలేదు. అదంటే మా బావ పైన పడి చచ్చిపోతుంది. అందులో దాని తప్పు లేదు. మా బావకు ఉండే క్రేజలాంటిది అంటుంది పొగరుగా లక్కీ. మా బావకి వచ్చిన గొప్ప గొప్ప ప్రశంసలలో అదొక కాంప్లిమెంట్‌గా తీసుకుంటాను. కానీ ఆ వయసున్న ఆంటీతో మా బావకి లింకు పెట్టకు అర్థమవుతుందా? అని గట్టిగా అరుస్తూ ఆ మాటకొస్తే ఒక్కరు కూడా కరెక్ట్‌గా కనెక్ట్ అవ్వలేదు మా బావకి అంటుంది లక్కీ. చాలా కాన్ఫిడెంట్‌గా అన్నది. కేవలం అనిత, సావిత్రి విషయంలోనే. కానీ మన సులోచనమ్మ ఊరుకుంటుందా? వెంటనే తగులుకుంది. మొత్తానికి ఇది కూడా కరెక్ట్‌గా పెళ్ళాం కాలేదని అదే ఒప్పుకుంటుందే పుష్ప అని కిసుక్కున నవ్వింది. అంతే పళ్ళు నూరుకుంటూ తన ప్లేట్ పట్టుకొని నేను తింటాలే ఇక్కడ ప్రశాంతతే లేదు అంటూ లక్కీ తన గదిలోకి వెళ్తుంది. అబ్బా! ఎందుకే అమ్మా దాన్ని విసిగిస్తావు? అంటూ ఇంకొంచెం పెట్టు నా ప్లేట్‌లో కొంచెమే ఉంది అంటూ తన వెనకే వెళ్తుంది పుష్ప. ఆ! పెట్టు పెట్టు. దానికి తిండి తప్ప కొంచెం తెలివి అనే గడ్డి పెట్టవు కదా నువ్వు అంటూ ఉడుక్కుంటుంది సులోచనమ్మ వెనక నుంచి. బ్లేడు మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం? అడిగింది సావిత్రి. నువ్వు ఎప్పుడంటే అప్పుడే. కాకపోతే బయట జరిగింది క్లియర్ ఎప్పుడవుతుంది సావిత్రి? ఎందుకంటే పెళ్ళవ్వగానే మనం ఇక్కడ ఉండొద్దు అన్నాడు బ్లేడ్ ఉమ. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.